హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్ నాయుడు టీవీ. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భజన పోటీ నిర్వహిస్తున్నటువంటి గ్రామం పుటాన్తోటి గ్రామం, ఎర్రవల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లాలో భజన పోటీ నిర్వహిస్తున్నారు. కావున ఇరు రాష్ట్రాల మన భజన కళాకారులందరూ ఈ భజన పోటీలో పాల్గొని భజన పోటీ జయప్రదం చేయవలసినదిగా మరి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తాదులు కోరుతున్నారు. శ్రీ 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 వేణుగోపాల స్వామి ప్రసన్న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి భజన పోటీ నిర్వహించబడును. 16వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం శనివారం రోజున రాత్రి 8 గంటలకు భజన పోటీ ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరం 8వ నెల 16వ తేదీ భజన పోటీ నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటలకు ఖచ్చితంగా భజన పోటీ ప్రారంభమవుతుంది. కావున అంతకుముందే 6 గంటలకే గ్రామం చేరుకొని డిప్పులో పాల్గొని సకాలంలో ఇచ్చినటువంటి సమయంలో భజన పోటీలో పాల్గొని విజయస్తులై వెళ్ళాలని మరి కోరుతున్నాము. ఈ భజన పోటీకి బహుమతులు ఇచ్చినటువంటి దాతలు వారి వివరాలు. మొదటి బహుమతి లెక్సలర్ నరసింహ యాదవ్ సన్ ఆఫ్ వడ్డగేరి రామన్న యాదవ్ 20,000 రూపాయలు మొదటి బహుమతిగా 20,000 రూపాయలు ఇచ్చారు. రెండవ బహుమతి దాత జి నందకిషోర్ రెడ్డి సన్ ఆఫ్ భాస్కర్ రెడ్డి రెండవ బహుమతికి 18,000 రూపాయలు ఇచ్చారు. మూడవ బహుమతి దాత ఎం సోమన్న సన్ ఆఫ్ ఎం చెన్నప్ప గారు 16,000 రూపాయలు ఇచ్చారు. నాలుగవ బహుమతి దాత రంగన్న యాదవ్ సన్ ఆఫ్ రత్నన్న యాదవ్ నాలుగవ బహుమతికి 13,000 రూపాయలు ఇచ్చారు. ఐదవ బహుమతి దాత గోపాల్ యాదవ్ సన్ ఆఫ్ పెద్ద రామన్న యాదవ్ 10,000 రూపాయలు ఇచ్చారు. ఆరవ బహుమతి దాత పల్లెపాడు కృష్ణ యాదవ్ సన్ ఆఫ్ పెద్ద సుంకన్న యాదవ్ 8,000 రూపాయలు ఇచ్చారు. ఏడవ బహుమతి దాత బండమీద రవి యాదవ్ సన్ ఆఫ్ కృష్ణన్న యాదవ్ 6,000 రూపాయలు ఇచ్చారు. ఎనిమిదవ బహుమతి దాత నరసింహులు యాదవ్ సన్ ఆఫ్ బీరెల్లి దేవన్న యాదవ్ 4,000 రూపాయలు ఇచ్చారు. తొమ్మిదవ బహుమతి దాత రాధన్న యాదవ్ సన్ ఆఫ్ పెద్ద కృష్ణన్న యాదవ్ 3,000 రూపాయలు ఇచ్చారు. పదవ బహుమతి దాత పురుగుద్ద కృష్ణన్న యాదవ్ సన్ ఆఫ్ సోమన్న యాదవ్ 2,500 రూపాయలు ఇచ్చారు. 11వ బహుమతి దాత కె కృష్ణన్న సన్ ఆఫ్ కె నారాయణ 2,000 రూపాయలు ఇచ్చారు. 12వ బహుమతి దాత కొంకల పరశురాముడు యాదవ్ సన్ ఆఫ్ కృష్ణన్న యాదవ్ గారు 1,500 రూపాయలు 12వ బహుమతికి ఇచ్చారు. అలాగే అన్నదాత ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతం కావాలన్నా ముఖ్యంగా అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అంటారు కదా, అలానే అన్నదాత వచ్చేసి చిన్న మదిలేటి యాదవ్ సన్ ఆఫ్ గొర్రెల బీసన్న యాదవ్ గారు అన్నదానానికి ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ డెకరేషన్ దాత వెంకటేష్ యాదవ్ సన్ ఆఫ్ పెద్ద నాగన్న యాదవ్ గారు. అలాగే సౌండ్ సిస్టమ్ దాత చిన్న నారాయణ యాదవ్ సన్ ఆఫ్ రాధగోపాల్ యాదవ్. ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్కు ఇచ్చినటువంటి దాత చాకలి పాపన్న సన్ ఆఫ్ చాకలి బుచ్చన్న గారు. భగవద్గీత పుస్తక దాత భగవద్గీత ఈ గ్రామస్తులు ప్రతి ఏటా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నటువంటి దానికి ముఖ్య కారణం ఇదే మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా ప్రతి మన హిందూ ధర్మం పాటించేటటువంటి ప్రతి ఇంట్లో భగవద్గీత ఖచ్చితంగా ఉంచుకునే విధంగా చూడండి, పిల్లలకు చదివించండి, పెద్దలు కూడా మీరు చదవండి. అలాగే ప్రతి ఏటా వచ్చినటువంటి ప్రతి బృందానికి ఒక భగవద్గీత పుస్తకాన్ని పుటాన్తోటి గ్రామస్తులు ఏర్పాటు చేసి ఇస్తున్నారు. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా మరి కోరుతున్నాం. భగవద్గీత పుస్తక దాత చిన్నయ్య యాదవ్ సన్ ఆఫ్ రత్నన్న యాదవ్. శాల్వా దాత పాపన్న యాదవ్ సన్ ఆఫ్ రంగన్న యాదవ్. అలాగే జడ్జిమెంట్కు ఇచ్చినటువంటి దాతలు వచ్చేసి గోపాల్ యాదవ్ సన్ ఆఫ్ వీరెల్లి దేవన్న యాదవ్, శ్రీరాములు యాదవ్ సన్ ఆఫ్ సంజన్న యాదవ్, కురువ మద్దిలేటి పూజారి సన్ ఆఫ్ కురువ నారాయణ. వీరు ముగ్గురు జడ్జిమెంట్కి దాతలుగా ఏర్పడ్డారు. అలాగే ఉత్తమ బహుమతులు
ఉత్తమ హార్మోనిస్టుకు, ఉత్తమ తబలిస్టుకు, ఉత్తమ గాయకుడుకు ఒక్కొక్కరికి వచ్చేసి 1500 రూపాయల చొప్పున ఇచ్చారు. అలా ఇచ్చినటువంటి ఉత్తమ దాతలు జంగం శివయ్య సన్ ఆఫ్ బుచ్చన్న గారు, పల్లెపాడు సోమన్న యాదవ్ సన్ ఆఫ్ పెద్ద సుంకన్న యాదవ్ గారు, బీరెల్లి దేవన్న యాదవ్ సన్ ఆఫ్ సాయన్న యాదవ్. వీరు ఒక్కొక్కరు వచ్చేసి ఉత్తమ బహుమతులకు 1500 రూపాయలు ఇచ్చారు. ముఖ్యంగా భజన పోటీకి నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి టీంలో 8 మందికి తగ్గకుండా 12 మందికి మించకుండా ఉండవలేను. ఒక టీంలో పాల్గొన్న వారు మరొక టీంలో పాల్గొనరాదు. హార్మోనిస్టు తబలిస్టు కూడా పాడవచ్చు. జాగ్రత్త గమనించండి, హార్మోనిస్టు తబలిస్టు కూడా పాట పాడవచ్చు. ప్రతి టీంలో 4 రాగాలు 4 తాళాలు వేయవలెను. మద్యపానం సేవించి భజన పోటీలో పాల్గొనరాదు. ప్రతి టీంలో మొదట శ్రీకృష్ణుని పాట తప్పకుండా పాడవలేను. న్యాయ నిర్ణేతలు మరియు గ్రామ కమిటీ వారిదే తుది నిర్ణయము. వాదోపవాదాలకు తావు లేదు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 400 రూపాయలు కట్టి డిప్లో పాల్గొనాలి. భజన టీంలను బట్టి సమయం కేటాయించబడును. ఇది ఆధార్ కార్డు సిస్టమ్ కాదు, ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ ఒక టీంలో పాల్గొన్న వ్యక్తి మరొక టీంలో పాల్గొనరాదు. హార్మోనిస్టు తబలిస్టు కూడా పాట పాడవచ్చును. ఇట్లు ఆహ్వానించువారు పుటాన్దొడ్డి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామ భజన కమిటీ వారు. వివరములకు సంప్రదించవలసినటువంటి నెంబర్లు కూడా నేను ఈ వీడియో చివర ఈ పాంప్లెంట్ పెడతాను. ఆ పాంప్లెంట్లో చూసి మీరు ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారం ఇతరులకు కూడా మన భజన బృందాల వారికి చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.